జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిబిఐ కోర్టులో వ్యక్తిగతంగా హాజరయ్యి ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళడం జరిగింది. అసలు కోర్టులో ఏం జరిగిందో ఒకసారి సీనియర్ న్యాయవాది వెంకటేశ్వర్లు అడుగుదాం. ఈరోజు జగన్ ఏ పర్పస్లో హాజరయ్యారో, అసలు కేసు డీటెయిల్స్ ఏంటి మొత్తం? మన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హాజరు కావడం జరిగింది. వారు విదేశీ ప్రయాణం గురించి కోర్టులో అనుమతి కోసం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వారి విదేశీ పర్యటనకు అనుమతిస్తూ వారు తిరిగి వచ్చిన తర్వాత కోర్టులో ప్రత్యేకంగా ఫిజికల్గా అపేర్ కమ్మని చెప్పేసి కోర్టు వారు ఆర్డర్ చేయడం జరిగింది. ఆ యొక్క కోర్టు ఆర్డర్ను గౌరవించి వారు ఈరోజు కోర్టులో హాజరు కావడం జరిగింది. అంటే ఈరోజు మళ్ళీ ఫర్దర్గా ఏదైతే వాయిదాలు జరుగుతాయో మళ్ళీ రావాల్సి ఉంటుంది జగన్? అంటే ప్రత్యేకించి ఇప్పుడేం అవసరం లేదండి, ఎందుకంటే హైకోర్టు ఎగ్జామ్షన్ ఇచ్చింది. ఈరోజు ప్రత్యేకంగా కోర్టు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి అపేర్ కమ్మని చెప్పేసి ఆన్ ఆర్ బిఫోర్ 21 నవంబర్ లోపల అపేర్ కమ్మని చెప్పారు కాబట్టి ఆ కోర్టు వారు ఆర్డర్ను గౌరవిస్తూ వారు ఈరోజు హాజరు కావడం జరిగింది. కోర్టులో ఏం జరిగింది అసలు? జగన్ ఎప్పుడు హాజరయ్యారు, తర్వాత మళ్ళీ కేసును వాయిదా ఎప్పుడు వేసారు, ఏం జరిగింది? అట్లాంటిది ఏం జరగలేదు. వారి యొక్క ప్రెజెన్స్ రికార్డ్ చేసుకొని పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఎప్పుడు విచారణ ఉంటుంది? మళ్ళీ విచారణ ఆల్మోస్ట్ డే టు డే ఉంటున్నాయండి, ఎందుకంటే బ్యాచ్ కేసెస్ హైకోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి డే టు డే ఉంటున్నాయి. వాళ్ళ కౌన్సిల్స్ ఉన్నారు, అపీర్ అవుతున్నారు, ప్రాసిక్యూషన్ ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి. దాని మీద ఆర్గ్యుమెంట్స్ రోజు డే టు డే ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి. అన్ని అప్లికేషన్స్ అయిన తర్వాత అవి డిస్పోజ్ చేస్తారు. అంటే డిశ్చార్జ్ పిటిషన్స్ ఎప్పుడు క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది? చెప్పలేము, టైం బీయింగ్ అంటే డిపెండ్ ఆన్ షెడ్యూల్ని బట్టి ఉంటుంది కదా, మనం ఎట్లా చెప్తాం. అంటే జగన్మోహన్ రెడ్డిని విదేశీ పర్యటన తర్వాత వ్యక్తిగతంగా ఎందుకు హాజరు కావాలని అనుకుంటున్నారు? కోర్టు వారు కంపల్సరీ చాలాసార్లు రాస్తారండి, ఎందుకంటే విదేశీ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా హాజరు కమ్మని రొటీన్గా చాలా మటుకు అన్ని ఆర్డర్లలో ఉంటుంది. దాని ప్రకారం ఈ కోర్టు దీని ప్రకారం ఉంది తప్ప ప్రత్యేకించి నాకు తెలిసి ఇలాంటి ప్రత్యేకమైన ఆర్డర్ అంటూ ఏం లేదు. ప్రత్యేక న్యాయస్థానం ముందు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు. వారు ఇంతకుముందు విదేశీ ప్రయాణం గురించి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వారు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ హాజరు కావాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఉన్నది కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ను గౌరవించి వారు ఈరోజు కోర్టులోకి వచ్చి ఈరోజు హాజరు కావడం జరిగింది. ఓకే, ఎన్ని నిమిషాల ప్రక్రియ అనేది జరిగింది లోపల? దాదాపు ప్రక్రియ అనేది 2-3 నిమిషాలు అయిపోద్దండి. ఓన్లీ ప్రెజెన్స్ రికార్డ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ జగన్ కోర్టుకు రావాల్సిన అవసరం లేదా? అంటే ప్రస్తుతానికి అయితే కోర్టుకు రావాల్సిన అవసరం అనేది లేదు, ప్రత్యేకించి ఆర్డర్ ఏమైతే లేదు. మళ్ళీ కేసు ఉన్నది కాబట్టి కోర్టు ఉత్తర్వుల ప్రకారం వారు దాన్ని అనుసరిస్తారు. ఓకే, ఈరోజు పిటిషన్ క్లోజ్ అయింది. ఈరోజు ఏంటంటే మన పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రకారము పాస్పోర్ట్ తీసుకున్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళారు కాబట్టి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ కోర్టులో హాజరు కమ్మన్నారు కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ను గౌరవించి వారు ఈరోజు హాజరు కావడం జరిగింది. కోర్టు ఏమన్నా మాట్లాడిందా? కోర్టు ఏమన్నా మాట్లాడిందా? ఏం మాట్లాడలేదు, వారి యొక్క ప్రెజెన్స్ రికార్డ్ చేయడం జరిగింది అంతే. కోర్టుకి ఏమన్నా జగన్ అభ్యర్థన అంటే కూడా ఏం లేదు, జస్ట్ ఓన్లీ ప్రెజెన్స్ రికార్డ్ చేయడం జరిగింది. ఈరోజు ఓన్లీ అపీరెన్స్ మాత్రం ఉన్నది కాబట్టి ఆ అపీరెన్స్ను వారు రికార్డ్ చేసుకొని పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఓన్లీ విదేశీ పిటిషన్ పైన వెళ్ళారు కాబట్టి వచ్చిన తర్వాత కోర్టులో వచ్చి ఫిజికల్గా అపీర్ అయ్యమన్నారు కాబట్టి వారు రేపటి వరకు టైం ఇచ్చారు. ఆ కోర్టు యొక్క వారి యొక్క ఆర్డర్ను గౌరవించి వారు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ హాజరు